ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని స్థానిక ఎంజీఆర్ ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులకు బుక్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు హాజరై విద్యార్థులకు నోట్ పాఠ్య పుస్తకాలను అందజేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గౌరవ శాసనసభ్యులు దాంట్లో ప్రతిపాదన చేత బుక్స్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. సెకండ్ బైపీసీ ఒకసారి ఇలా చూడు. ఓకే ఇలా చూడమ్మా. జానకిరామ్ గారికి, వేదిక పెద్దలకు, నాయకులకు, వేదిక ఉన్న నాయకులకు నమస్కారం. పిల్లలందరికీ కూడా ఆశిస్తూ అది చాలా సులభంగా ఈరోజు మన లోకేష్ గారు మంత్రి ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన తర్వాత మన సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీదుగా బుక్స్ డిస్ట్రిబ్యూషన్ అన్ని స్కూల్స్లో, కాలేజీలో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే టెక్స్ట్ బుక్స్ అండ్ నోట్ బుక్స్ కూడా మరి స్టూడెంట్స్ అందరికీ కూడా పంపిణీ చేయడం అనేది మంచి విషయం. అదేవిధంగా మధ్యాహ్నం భోజన పథకం కూడా డొక్కా సీతమ్మ గారి గురించి మన పెద్దలందరూ కూడా చెప్పారు. చాలా మంచి కార్యక్రమాలు తీసుకోవడం, ఎందుకంటే ఎడ్యుకేషన్ పరంగా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మరి లోకేష్ గారు ఎన్నో రివ్యూస్ పెట్టడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే ఈరోజు వచ్చాం. మరి ప్రధానంగా అన్ని విషయాలు మాట్లాడారు. ఈ కాలేజీకి వచ్చినప్పటికి గ్రౌండ్ లెవెల్ బాగా పక్కన ఉన్న ట్రైన్లో వాటర్ వచ్చేసి మరి ఇక్కడ కాలేజీ ఇబ్బంది పడే, పిల్లలు ఇబ్బంది పడే పరిస్థితి ఉందని చెప్పి మన లెక్చరర్ గారు, మన ప్రిన్సిపల్ గారు కూడా చెప్పడం జరిగింది. ఏదైనా సరే గతంలో కూడా మనం ఈ కాలేజీని చూడటం జరిగింది. నీకు రూమ్స్ కూడా కావాలని ప్రపోజల్ కూడా పెట్టాం. కానీ అప్పుడు రాష్ట్రం వెళ్ళిపోవడం వల్ల పూర్తిగా చేయలేకపోయాం. అదేవిధంగా ఈ గ్రౌండ్ కూడా, ఇక్కడ ప్లే గ్రౌండ్కి మన స్టేడియం కూడా శాంక్షన్ చేసే రోజు టెస్ట్ వల్ల ఆ రోజు ఇండోర్ స్టేడియం కూడా కట్టలేకపోయాం. మరి ఏదేమైనా సరే ఇక్కడ డిగ్రీ కాలేజ్ ఉంది, మరి జూనియర్ కాలేజ్ ఉంది. డిగ్రీ కాలేజ్ కూడా కొంత ల్యాండ్ అవసరం ప్రిన్సిపల్ గారు ఆ దృష్టికి తీసుకొచ్చారు. తప్పనిసరిగా దీన్ని మన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి జూనియర్ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజ్ కానీ రెండు కూడా, ఎందుకంటే ఏకైక కాలేజ్ తప్పనిసరిగా మరి మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని 100% మెరుగుపరచడానికి పూర్తి ప్రయత్నం నేను మన హరీష్ గారు చేస్తామని చెప్పి సభాముఖంగా పెద్దలందరికీ చెప్తాం. ప్రధానంగా ఏదైతే డిగ్రీ కాలేజ్ ఉందో డిగ్రీ కాలేజీకి సుమారు 12 రూమ్స్ అవసరం. అదేవిధంగా జూనియర్ కాలేజ్ దీనికైతే 8 రూమ్స్ అవసరం. స్టూడెంట్స్ మళ్ళీ అడ్మినిస్ట్రేషన్ కాకుండా తప్పకుండా ఈ రూమ్స్ కానీ దీనికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ పూర్తిగా అధ్యయనం మన ప్రిన్సిపల్స్ ఇద్దరిని పిలిపించి మన పెద్దలందరి సహకారంతో ఏ విధంగా చేయాలన్నది సిఎస్ఆర్ నుంచి కానీ మన ప్రభుత్వం నుంచి, సిఎస్ఆర్ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఏ విధంగా దీనికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కూడా ఉన్నాయని చెప్పి మన ఎంపీ గారు కూడా చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఈ 5 సంవత్సరాల టైంలో ఈ కాలేజీని ఒక ఆదర్శంగా